హలో అండి, నేనైతే ఇవాళ కోడిగుడ్ల కూర వండుతున్నా. పావు కిలో ఉల్లిగడ్డలు అయితే కోసిన, ఇక 2-3 పావుల నూనె పోసిన. అందులో ఏం వేయలే, నూనె కాగిన వల్ల ఉల్లిగడ్డలు అయితే వేపుతున్నా. ఫస్ట్ ఒక 3 టమాటాలు కోసిన, పసుపు, కారం, పసుపు కారం వేసినాక కరివేపాకులు, కొంచెం పచ్చి అల్లం పేస్టు. అల్లం మాత్రం తాలింపుకి వేయలే, ఉట్టిగానే కూరలు వేసిన. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చి ధనియాల పౌడరు, కొంచెం కుడక పౌడరు, ఒక చెంచాన్నర కుడక పౌడరు. కోడిగుడ్ల కూర ఉడకబెట్టడానికి ఇట్లా వండుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం ఫ్రై అయ్యేసరికి కోడిగుడ్లు పొట్టు తీసుకుందాం. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా, కొన్న పౌడరు స్మెల్ కోసం, సిమ్లో పెట్టి మొత్తం ఇదంతా ఫ్రై అయ్యేదాకా టమాటా అంతా గుజ్జు గుజ్జు ఉడికేదాకా ఉడకబెట్టాలి. ఇప్పుడు కొంచెం సరిపడా ఉప్పు, మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను పొట్టు తీస్తా. అలా అండి, ఇగో గుడ్లు అయితే ఉడికిన గుడ్లు పొట్టు తీసుకున్నా. ఇప్పుడైతే మొత్తం కూర అంతా పేస్ట్ అయింది. ఇప్పుడు ఇవి చిన్నగా కాట్లు పెట్టుకుందాం. చుట్టూ గిట్లా కాట్లు పెట్టుకోవాలి. చాలామంది గుడ్లు
నూనెలో ఏం పండుతారు. అట్లా నూనెలో ఏం పండితే ఏమవుతుందంటే గుడ్డు గట్టిగా అవుతుంది, తిన్నా కూడా పిల్లలకు అరగది. ఇక ఇట్లా సగం ఉడకని గుడ్డులాగా ఉంటే ఇప్పుడు మనం ఆ ఉల్లిగడ్డల్లో కాట్లు పెట్టేస్తాం కదా, అది ఆడికాడికి మామూలుగా ఉడుకుతుంది. ఇట్లా తింటే మంచిది. నూనెలో ఏంపి తింటే మాత్రం అది అరగకుండా ఉంటుంది. నేనైతే ఎప్పుడు వండినా కూడా నూనెలో ఏంప, ఇక ఇట్లా చేస్తా. 8 ఉడకబెడితే మా వాడు ఒకటి అందుకపోయిండు, నా మనవాడు. షాక్ తోటి చుట్టూ అన్ని కాట్లు పెట్టుకొని ఇప్పుడు కొంచెం సేపు నూనెల్ని ఈ సూపులో మగ్గితే కోడిగుడ్డ కూర అయితే రెడీ. బాయ్ అండి.